హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము మా వదిన వాళ్ళు అందరం కలిసి బయటకి అయితే వెళ్తున్నాం. మా పిల్లలు మా వదిన వాళ్ళు ఇంటికి వచ్చారంటే చాలా అల్లరి చేసేస్తారు. వాళ్ళకైతే గార్డెన్ ఒకటి ఉంది, గార్డెన్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అక్కడే కూర్చొని ఎక్కువగా అల్లరి చేసేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు, మేమైతే రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా అందరం కలిసి బయటకైతే వెళ్తున్నాము. మా నందు అయితే ఇక్కడ కూర్చుంది అంటే ఇంకా రాదు, అక్కడే ఉండాలి ఆడాలి అనేస్తుంది. ఇంకా తను వాళ్ళని తీసుకొని అందరం మేము బయటకైతే వచ్చేసాము. కొంచెం అక్కడైతే పిక్స్ అవి తీసుకున్నాం అనమాట. గార్డెన్లో పిక్స్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను గార్డెన్ మొత్తాన్ని. మేమైతే అక్కడి నుంచి మెట్రో అయితే ఎక్కేసాము. మేమిద్దరం పక్క పక్కన చేరామంటే ఇంకా కబుర్లే చెప్పుకుంటూనే ఉంటాం అనమాట. మెట్రోలో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఇస్తారనమాట. వీళ్ళైతే ఎదురు కూర్చున్నారు అక్కడ చూడటానికి. మా నందు నేనైతే అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. మా డిషిత అయితే కూర్చోదంట, తను వాళ్ళ అక్క వాళ్ళతో పాటు అలాగే నుంచుంటాను అని నుంచుంది. కానీ మెట్రో ఆగేటప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా భయం, అందుకే గట్టిగా పట్టుకోవాలి పిల్లల్ని. మేమైతే అక్కడి నుంచి బయటకైతే వచ్చేసాము. మేము వచ్చేసింది ఏంటంటే అక్షర్ధామ్ అంటారు. ఢిల్లీలోనే చాలా ఫేమస్గా ఉంటుంది అక్షర్ధాము. అవి చూడటానికి అసలు చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు వెళ్ళాం కానీ ఫుల్గా అయితే చూడలేదు, చాలా లేట్గా వెళ్ళి ఒక ఓన్లీ లేజర్ లైట్ షో అయితే చూసొచ్చాము. ఇదే అక్షర్ధామ్ అనమాట. అక్షర్ధామ్ మెట్రో స్టేషన్లో ఇలా కొన్ని ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అక్షర్ధామ్ గురించి. అక్కడైతే ఫోన్లు అలౌ చేయరు లోపలికి, ఓన్లీ బయట వరకే అనమాట. తర్వాత ఫోన్లు అయితే తీసుకుంటారు, తర్వాత వచ్చిన తర్వాత మనం ఫోన్ కలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ బయట అనమాట. చూడటానికి కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద స్టేషన్. మేమైతే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడి నుంచి అక్షర్ధామ్కి చాలా దగ్గర అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈలోపు మా నందు అయితే నిద్రపోయింది. మనం ఇంట్లో చిన్న సౌండ్ చేస్తే చాలు లేచి కూర్చుంటారు, కానీ ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉన్నా తను మాత్రం నిద్రపోతూనే ఉంది. మనకు అవసరం లేదు కదా తను ఇప్పుడు పడుకున్నా లేచినా, అందుకని మేమైతే అక్కడి నుంచి నడుచుకుంటూ అక్షర్ధామ్కి అయితే వచ్చేసాము. ఇదే అక్షర్ధామ్ అనమాట. చూసారా, అది పార్కింగ్ ప్లేస్ కానీ అంతా చాలా పెద్దగా ఉంటుంది. ఇది దూరం నుంచి మనం ఇలా పిక్స్ తీసుకోవడం, వీడియో తీసుకోవడం కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్ అయితే తీసేసుకుంటారు. లోపల ఒక పిక్ కూడా తీనివ్వరు అనమాట. అక్షర్ధామ్ పార్కింగ్ అయితే చాలా ఉంటుంది, ఇది చాలా ఫుల్ అయిపోతుంది. తర్వాత మేమైతే నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు. మేము లాస్ట్ టైం అక్షర్ధామ్ చూసినప్పుడు నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను అమ్మ వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలని. అమ్మకు కూడా చాలా బాగా నచ్చింది అక్షర్ధామ్. ఇంక ఇక్కడ వరకే అనమాట. ఫోన్లు అయితే తీసేసుకున్నారు. తర్వాత మేము బయటకు వచ్చేప్పటికి ఇలా నైట్ అయిపోయింది. అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాము. మెట్రో అయితే వచ్చేసింది. ఇట్లాగా మేమైతే ఇలా ఫొటోస్ తీసుకుంటాం, వీడియోస్ తీసుకుంటాం. మెట్రో వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా మా వదిన వాళ్ళతో వెళ్ళామంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. వాళ్ళు మాతో పాటు ఫుల్గా ఆడుకుంటారు. ఇంకా పిల్లలు వీళ్ళు అంతా, మా వదిన అయితే నందు వాళ్ళని బాగా ఆడిపించుకుంటుంది. వాళ్ళు తన దగ్గర ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తను చిన్నపిల్లలాగా ఇలా వాళ్ళతో కలిసి ఆడుకుంటుందన్నమాట. మేమైతే మెట్రోలో ఇలా వచ్చేసామన్నమాట ఇంటికి. ఇంకా మీరెవరైనా ఢిల్లీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్షర్ధామ్ని విజిట్ చేయండి, అందరూ చూడదగ్గదనమాట, చాలా బాగుంటుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.